ఎందుకని సార్ మేము కష్టపడి ఆయన చేత మాటలు పట్టం, అందుకనే ఈ 2 రోజులు చూసి ఆయన ఇవ్వకపోతే మాత్రం ఏ ఎలకల మందు ఏదో తాగి చచ్చిపోతామని. జీతాలు అడిగిన వాళ్ళని అడిగినట్టు మీకు వయసు ఎక్కువ ఉంది మానేయండి అంటారు. పోయిన నెల 5వ తారీఖు నుంచి అడుగుతున్నాం సార్. క్రిస్మస్ వచ్చింది, జనవరి వచ్చింది, సంక్రాంతి కూడా వచ్చేసింది. మమ్మల్ని పట్టించుకోడు, ఆయన లోన్ ఉన్నా సరే పట్టించుకోడు. మీ జీతాలు అడిగినప్పుడు మాకు టైం పెంచుతాడు. మా కాళ్ళ మీద మేము నిలబడదామని వస్తే మేము మాటలు పడాల్సి వస్తుంది సార్. అందరు తప్పులతో పడాల్సి వస్తుంది, ఇంట్లో వాళ్ళతో పడాల్సి వస్తుంది సార్. మేము ఆయన జీతాలు అడిగినప్పుడు మా వయసు అడుగుతున్నాడు, కానీ అతను పెట్టుకున్నాడు మమ్మల్ని వయసు అడగలేదు. సెక్యూరిటీ వాళ్ళతో మమ్మల్ని నెట్టిస్తాడంట. అక్కడ ఏదైనా వస్తువు పోతే మా జీతాలు మాకు ఇప్పించండి సార్ కలెక్టర్ గారు. మీకు నీ కాలికి 1000 దండాలు, 1 కోటి దండాలు పెడతాం సార్. జట్న బాగున్నా బాగోపోయినా నేను పని చేస్తున్నాను సార్, కష్టపడుతున్నాను సార్, అందరూ కష్టపడుతున్నాం సార్. మా జీతాలు మాకు ఇవ్వమని కోరుకుంటున్నాం సార్. డాక్రా కట్టుకోవాలి, డాక్రా వాళ్ళు వచ్చి తిడుతున్నారు ఇష్టసారంగా. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో గతంలో దాదాపు 9 నెలల నుంచి జీతాలు రాక చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఉద్యమాలు చేసి రోడ్డు మీద ధర్నాలు చేసిన తర్వాత 3 నెలల జీతాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికి ఇంకా 6 నెలల జీతాలు అయితే పెండింగ్ అయితే ఉంది. ఈ 6 నెలల జీతాలు మా జీతాలు ఇవ్వండి మహాప్రభుని అడుగుతుంటే కనీసం లోపలైతే ఎవరైతే ఈ శృతివనంలో పనిచేసే ఏజెన్సీ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్గా పనిచేసే సతీష్ అనే వ్యక్తి మేనేజర్ మా పైన దుర్భాషలు ఆడుతున్నారు. దాదాపు 6 నెలల నుంచి జీతాలు లేక అర్ధాకలతో ఉన్నాము. ఇంట్లో పోషణగా చాలా ఇబ్బంది అయితే ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా 6 నెలల జీతాన్ని మాకు ఇప్పించాలని చెప్పి కూడా కార్మికులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అంబేద్కర్ బొమ్మలో పనిచేస్తున్నామండి. మేము శృతివంతంలో పనిచేస్తున్నాం. 20 మందికి చేస్తున్నాం, 22 మందికి. అయితే సిఐటి వాళ్ళు ద్వారా కొంత ఇచ్చారు సార్. మళ్ళీ నెల 15 రోజులకి ఇస్తానన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. మేము అడుగుతుంటే మీరు జీతాలు అడిగిన వాళ్ళని అడిగినట్టు మీకు వయసు ఎక్కువ ఉంది మానేయండి అంటారు. జీతం అడిగినప్పుడు మాకు బిల్లులే 2 సంవత్సరాల నుంచి బిల్లులు రాలేదంటారు. మేము పోయిన నెల 5వ తారీఖు నుంచి అడుగుతున్నాం సార్. క్రిస్మస్ వచ్చింది, జనవరి వచ్చింది, సంక్రాంతి కూడా వచ్చేసింది. మేము పని చేసుకునేది ఎందుకండి? ఆడవాళ్ళం పని చేసేది ఏదన్నా రూపాయి వస్తుందనే కదా. ఇప్పుడు కూడా మీ ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళండి, మా దగ్గర అయితే డబ్బులు లేవు అని అంటున్నాడు. అదేమంటే మళ్ళీ ఇప్పటికిప్పుడు స్టార్ట్లో ఏం చేస్తున్నాడు? 8ంటికి రండి, 6ంటికి వెళ్ళండి. 2 స్టెప్పులు సార్. పొద్దున 6ంటికి వచ్చిన వాళ్ళు 2ంటికి దిగాల, 2ంటికి వచ్చిన వాళ్ళు 9ంటికని టైం పెట్టాడు. ఇప్పటికిప్పుడే జీతం ఇచ్చినప్పుడల్లా టైం మారుస్తాడు ఆయన. ఎవరు? ప్రవీణ్ సార్. ఆయన ఎట్లా పడితే అలా మాట్లాడతాడు. నిన్న అంటాడు సెక్యూరిటీ వాళ్ళతో మమ్మల్ని నెట్టిస్తాడంట. అక్కడ ఏదైనా వస్తువు పోతే మా మీద ఫిట్టింగ్లు పెడతాడంట. ఏంటండి మేము పని చేస్తున్నామా దొంగతనానికి వచ్చామా? 9 నెలల నుంచి పని చేసి డబ్బులు 3 నెలలు ఇచ్చాడు. కొంతమందికి అయితే కొంత కట్ చేసి ఇచ్చాడు. ఏమో తెలియదు, వాళ్ళకి రాజకీయం చేసి ఆయనే ప్రవీణ్ సార్ డబ్బులు ఇవ్వలేదు మాకు. మేనేజర్ అక్కడ ఆర్కే సర్వీస్ మేనేజర్. తీరా చూస్తే ఏంటి సార్ అంటే మీరు సెలవులు పెట్టారంటారు. మేము సెలవులు పెట్టింది 2 నెలలు సెలవులు పెడతాం సార్. ఎవరైనా ఒక 2 రోజులు సెలవు పెడతానికే కష్టం. వచ్చేదే 10,000 మాకు. ఆ 10,000 ఇలా చేస్తున్నారు సార్. ఇవాళ మాకు పండగ ఇంకేం ఎన్ని రోజులు ఉందో చెప్పండి సార్ మీరు. మేము ఆడవాళ్ళం పని ఎందుకు చేస్తున్నాం? ఏదో 1 రూపాయి వస్తుందని కదా. తీరా చూస్తే మేము మాకు బిల్లు రాలేదమ్మా, మీ ఇష్టం వచ్చిన కాడికి వెళ్ళండి అంటున్నాడు. ఏం చేయండి సార్? మళ్ళీ 6 నెలలు జీతం రావాలి. మేమంతా అక్కడే చేస్తున్నాం సార్ పని. 6 నెలల మట్టి జీతాలు లేవేమి లేవు. అది కూడా చూసి ఇప్పుడు మేము వెనక్కి చేరామని 2 నెలల జీతం అంటే 3,000 4,000 బాగా ఉన్న జీతాలు వేస్తారు సార్ ఆయన. అంతకు మించి మాకు వేయరు ఆయన. ఇచ్చిన ఏ సమాధానం మాకు చెప్పడు ఆయన. వెళ్ళిన నిన్న మొన్న వస్తానన్నారని అక్కడే కూర్చున్నారు. పోయిన మంగళవారం వస్తాం మాట్లాడతాము అని అన్నారు. పొద్దునొచ్చి టిఫిన్లు కూడా చేయకుండా అక్కడే కూర్చున్నాం సార్. సాయంత్రం దాకా కూడా ఏ మాత్రం చెప్పలేదు. నిన్న అడిగారంట, అడిగితే మరి ఏ మాట కూడా నిన్న వస్తానన్నారంటే నిన్న ఆగాము. మరి వాళ్ళు ఏం లేదని కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుందామని వచ్చాము సార్. అది మల్లిక, అంబేద్కర్ శృతివనంలో పనిచేస్తున్నాను. 9 నెలలు జీతాలు ఇవ్వాల్సి మేము నెలల ధర్నా చేసాము. ధర్నా చేసినాక మేము సిఐటి వాళ్ళని కలిసినాక మాకు ఇవన్నీ కలిసి తీసేసి మాకు ఒక్కొక్కరికి ఒకళ్ళకైతే 60,000 వేసాడు, ఒక్కళ్ళకైతే 40 వేసాడు. నాకైతే 6 నెలలు జీతం 40,000 వేసాడండి. అడిగితేనేమో ఆఫీస్కి రమ్మంటాడు, ఆఫీస్కి వెళ్తాము. మమ్మల్ని పట్టించుకోడు, ఆయన లోన్ ఉన్నా సరే పట్టించుకోడు. మీ జీతాలు అడిగినప్పుడు మాకు టైం పెంచుతాడు. పొద్దున 6ంటి నుంచి 2ంటి వరకు చేస్తాము. 2ంటి వాళ్ళు 8ంటికి వెళ్ళాల్సిన వాళ్ళు 9ంటికి 1 గంట పెంచాడు. ఇప్పుడు అలా కాదు, 10 మందే కావాలి. ఆ 10 మందినైనా చేసేవాళ్ళు అన్నారు సార్. కుర్రాళ్ళు పెట్టుకుంటే ఆడపిల్లల్ని వాళ్ళు ఫోన్లు నొక్కుతా చూసుకుంటుంటారు. కష్టం అనేది వాళ్ళకి తెలియదు. మేము శుభ్రం చేస్తాము. మేము ఆయన జీతాలు అడిగినప్పుడు మా వయసు అడుగుతున్నాడు, కానీ అతను పెట్టుకున్నాడు మమ్మల్ని వయసు అడగలేదు.
అది ఆయన పద్ధతి కాదు. ఆయన జాబ్ చేస్తున్నాడు కానీ ఆయన మాటలు కరెక్ట్ కాదు. మేము కష్టపడుతున్నాం, మా జీతాలు మాకు ఇవ్వాలి. జీతాలు అడిగినప్పుడల్లా ఏదో వంక పెడతాడు. ఆయన అన్నాడు బొమ్మ లోపల ఏదైనా పోతే మా మీద కేసు పెడతాడంట. అలా కరెక్ట్ కాదు. సెక్యూరిటీ వాళ్ళ చేత మమ్మల్ని తరిమేపిస్తాడంట. ఇలా వచ్చి మాట్లాడుతున్నాడు, ఆడవాళ్ళ మీద దుర్భిక్షం చేస్తున్నాడు. ఆయన మీద చర్య తీసుకోవాలి. మా జీతాలు మాకు కరెక్ట్గా ఇవ్వాలి. మేము జాబ్ చేస్తాము అక్కడే, మా జీతాలు కరెక్ట్గా ఇవ్వాలి. అంతే సార్. నా పేరు మల్లిక. తనని రాలేదని అనుకోకుండా టైం పెంచారంట సార్. పొద్దున్నే 8 కాడ నుంచి సాయంత్రం 5 దాకా ఉండమన్నారంట. 5 దాకా మేము ఉండమండి, మేము చేసుకుంటాము మామూలుగానే అప్పట్లాగానే వస్తామన్నారంట. అన్న కాడ నుంచి మాకు జీతాలు సంతకాలు లేవు, ఫోటోలు లేవు, మీరు చేయొద్దు, మీరు వస్తే మేము సెక్యూరిటీ గార్డుల చేత పంపించేస్తామని అన్నారు సార్ ప్రవీణ్ సార్. అది ఎంత మటుకు న్యాయం సార్? మీరు అనుకోకుండా జీతాలు ఏమి ఇవ్వకోకుండానే మాకేం ఉన్నాయి సెటిల్ చేయకోకుండానే మీరు టైం ఎలా మారుస్తారు సార్? సెక్యూరిటీతో గింటిచ్చేస్తానన్నారు సార్ మమ్మల్ని. మా జీతాలు మాకు ఇప్పించేసి టైం మారుస్తున్నామమ్మా, ఇదిగో ఎంతమంది మాకు అవసరం అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. పోనీ అది కూడా లేదు. క్రిస్మస్కి మేము ఎంత అడిగాము, క్రిస్మస్కి అడిగాము, క్రిస్మస్కి లేదన్నారు. జనవరికి అడిగాము, జనవరికి లేదన్నారు. ఆయన నెల 15 రోజులకి వేస్తానన్న జీతాలు ఇంత మటుకు వెళ్ళిపోయి మరి సంక్రాంతి పండుగ కూడా వచ్చింది సార్. మా దగ్గర అయితే ఏమీ లేవు. ఇళ్లలో వాళ్ళకి ఇదిగా ఉంది. భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, భర్తలు ఉన్నోళ్ళు ఉన్నారు. భర్తలు ఉన్నోళ్ళు ఏమో మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు మీరు, దేనికి వెళ్తున్నారని దుర్భాషలు ఆడుతున్నారు భర్తలు. భర్తలు లేని వాళ్ళు ఏమో ఇళ్ళకి తాళాలు ఎంచుకొని వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు సార్. ఎవరున్నారు? డోకరా ఆడవాళ్ళు ఉన్నాం. మా కాళ్ళ మీద మేము నిలబడదామని వస్తే మేము మాటలు పడాల్సి వస్తుంది సార్. అందరు తప్పులతో పడాల్సి వస్తుంది, ఇంట్లో వాళ్ళతో పడాల్సి వస్తుంది సార్. మా బాధ ఇలా ఉన్నాయి సార్. అవి నా పేరు వడ్డాది వెంకటలక్ష్మి సార్. అయితే అదే బాత్రూమ్కి అడుగుతాం సార్. మాకు వచ్చి 7 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇస్తానన్నాడు 12వ నెల 10వ తారీఖు ఇస్తానమ్మా, మొత్తం క్లియర్ చేస్తానని ఇప్పుడు ఇవ్వలేదు. ఆఫీస్కి వెళ్ళి నీ కాలు పట్టుకుంటాను సార్ అన్నా కూడా డబ్బులు ఇవ్వలేదు సార్. ఒక 5,000 ఇవ్వండి, ఇల్లుగల్లా ఆయన వచ్చి తాళాలు వేసేసారు, వాళ్ళు 1 నెల అద్దె ఆగరు, అద్దె మీద బతికే వాళ్ళంటే ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావమ్మా, నా దగ్గర రూపాయి లేదని చెప్పారు. ఆ ప్రవీణ్ సార్ ఏమో ఏంటమ్మా ఆఫీస్ ఉందని పద్దాగా ఆఫీసులకు వచ్చేస్తున్నారు, మీరు రావద్దు, మేమే వస్తాము అంటారు సార్. రారు ఏంటి, ఆ బాత్రూలు బాగలేదు, నీళ్ళు వెళ్ళట్లేదన్నా పట్టించుకోడు, అసలు ఏం పట్టించుకోడు సార్. మా జీతాలు ఇచ్చేస్తే మేము మానేద్దామని చూస్తున్నాం సార్. మా జీతాలు మాకు ఇప్పించండి సార్ కలెక్టర్ గారు. మీకు నీ కాలికి 1000 దండాలు, 1 కోటి దండాలు పెడతాం సార్. నానా హింసల్లో ఉన్నాం సార్ మేము. నాకు బాగోక మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది. డోకరా కట్టుకోవాలి, డోకరా వాళ్ళు వచ్చి తిడుతున్నారు ఇష్టసారంగా. ఏం జీతాలమ్మా ఏంటమ్మా అంటున్నారు సార్. మరి మేము ఎలా బతకాలి సార్ చెప్పండి సార్. ఆ జీతం ఇస్తే బతుకుతాం, లేదంటే ఎలకల మందో ఏదో తాగి చచ్చిపోతాం సార్. మేము ఇంకా అదే చేస్తున్నాం. మేమిద్దరం చేసే వాళ్ళకు ఒక్కరికి పెట్టారు సార్. మా ఆయనకి తీసేసాడు. పోనీ మా ఆయన జీతమైన ఒక 5 నెలల జీతం ఉంది ఇవ్వమంటే ఇవ్వట్లేదు సార్. నోటికి వచ్చినా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకని సార్ మేము కష్టపడి ఆయన చేత మాటలు పట్టం. అందుకనే ఈ 2 రోజులు చూసి ఆయన ఇవ్వకపోతే మాత్రం ఎలకల మందు ఏదో తాగి చచ్చిపోతామని చూస్తున్నాం సార్. అప్పులో వచ్చి ఇంటి మీద పడుతుంటే మాకు సిగ్గేస్తుంది. మరి ఆయన సిగ్గేస్తుందో లేదో నాకు తెలియదు. అందరికీ కలిసాం సార్, అందరి దగ్గరికి వెళ్ళాం సార్. ఈ ఒక్క సాయం చేయండి సార్ కలెక్టర్ గారు. ఇదే వందనాలు సార్. నా పేరు సావిత్రి సార్. అమిత్కర్ బొమ్మ దగ్గర చేస్తున్నాం సార్. 6 నెలల జీతం అనేసి జీతం ఎంతో కొంత ఇచ్చాడు సార్. నెల 15 రోజులు టైం పెట్టాడు. నెల 15 రోజులు టైం పెట్టేసి నెల 15 రోజులు ఇవ్వకుండా ఇప్పుడు 2 నెలల 15 రోజులు అవుతుంది సార్. ఇంకా ఇవ్వట్లేదు సార్. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. టైం మార్చండి. టైం మార్చినప్పుడు మా జీతం మాకు ఇచ్చేసి మీరు టైం మార్చండి, ఉన్న వాళ్ళు చేస్తారు, మానేసిన వాళ్ళు మానేస్తారు అంటున్నాం సార్. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. సెక్రటరీ గారితో గెంటిస్తామన్నారు, దొంగతనం అంటకడతామన్నారు. దొంగతనం చేయడానికి అమిత్ ఖాన్ చరిత్ర తప్ప ఏముంది సార్ దొంగతనం చేయడానికి? ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. జీతాల గురించి మా జీతాలు మాకు సహాయం చేయమని మేము ప్రవీణ్ సార్ మాట్లాడుతున్నాడు సార్. ప్రవీణ్ సార్ మాట్లాడుతున్నాడు. డిసెంబర్ 22వ తారీఖు ఆఫీస్కి వెళ్ళారు సార్. అందరూ డిసెంబర్ 22వ తారీఖు ఆఫీస్కి వెళ్ళాం సార్. 23వ తారీఖు మంగళవారం మీకు సెలవే కదా, మీ అక్కడికి వస్తాను, నీ అక్కడ చెక్కులు ఇస్తాను అన్నాడు సార్. అక్కడ 23వ తారీఖు పొద్దున వచ్చాను సార్. 6 వరకు ఉన్నాం సార్. ఆయన రాలేదు, చెక్కులు ఇవ్వలేదు, మాట్లాడలేదు సార్. మేము ఫోన్లు చేస్తే ఫోన్లలో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎంత ఇచ్చాము, ఎప్పుడు ఇచ్చాము, అన్నయ్యగా ఇచ్చామని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు సార్. మమ్మల్ని కొంచెం మేము ఎవరు లేని వాళ్ళం సార్. ఉన్నోళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. మేము కష్టపడడానికి వచ్చాము. ఆడవాళ్ళు కష్టాలు తీరుతాం సార్. ఇక్కడ కష్టపడి ఎన్నో పడుతున్నాం. మా జీతాలు మాకు ఇప్పించమని, మాకు మంచి చేయమని ఇక్కడ కలెక్టర్ ఆయనకి వచ్చాం సార్. మేము ఏమీ చేయలేము సార్. ఆయనతో మేము మాట్లాడిపోతున్నాం. ఎలా పడితే అలా కట్టిస్తున్నాడు. దాన్ని ఎంత పడితే అంత శిక్షిస్తున్నాడు సార్. డ్యూటీలు మారమన్నాడు, శిక్షలు వేస్తున్నాడు. ఎంత పడి అంత మాట్లాడుతున్నాడు సార్. ఇక్కడ ధర్నాలో ఏం చేసాము అన్నీ చేసినాకనే కొంత జీతం ఇచ్చాడు సార్. ఇప్పుడు మళ్ళీ జీతం ఇవ్వట్లేదు. 1.5 టైం పెట్టాడు, ఇంతవరకు మళ్ళీ ఇవ్వట్లేదు సార్. 5
ఐదో నెల జరుగుతుంది సార్. 5వ నెల జరుగుతుంది, ఇంతవరకు రావట్లేదు, ఇవ్వట్లేదు సార్. మేము చాలా బాధలు పడుతున్నాం. ఉన్నోళ్ళు ఉన్నారు, అసలు ఏమీ లేనోళ్ళు ఇక్కడ చేస్తున్నాం సార్. అమిత్కర్లో చేస్తున్నాం సార్. ఏమీ లేనోళ్ళు చేస్తున్నాం. మా జీతాలు మాకు ఇస్తే సరే, బాగున్నా బాగోపోయినా నేను పని చేస్తున్నాను సార్. కష్టపడుతున్నాం సార్, అందరూ కష్టపడుతున్నాం సార్. మా జీతాలు మాకు ఏమని కోరుకుంటున్నాం సార్. ప్రవీణ్ సార్కి ఒప్పు చెప్పాడు, ఆర్కే సార్ ప్రవీణ్ సార్కి ఒప్పు చెప్పాడు. ప్రవీణ్ సార్ చండాలమైన మాట్లాడుతున్నాడు సార్. చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు సార్. ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. నేను ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, ఏం చేస్తారో చెయ్యండి అంటున్నారు సార్. ప్రవీణ్ ఆర్కే సార్ సూపర్వైజర్ మేనేజర్ సార్. మేనేజర్ ఆర్కే సార్, మేనేజర్ ఆర్కే కింద మేనేజర్ సార్ ఆయన పెట్టుకున్నారు. ప్రవీణ్ సార్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఏం చేసుకుంటారో, ఏం చదువుతారో, ఏం చేసుకుంటారో, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, నా దగ్గర జీతం లేదు, నీ ఇవ్వను అని చెప్పేస్తున్నారు సార్. చాలా బాధలు పడుతున్నాం సార్. మేము చాలా బాధలు పడుతున్నాం సార్. మీరు ఎలాగైనా చేయండి, మాకు ధర్నాలో ఉంటాం, కానీ ఈ ఆఫీసులకు వస్తాం, కానీ ఇంతవరకు నేను ఏమి చేయలేదు. నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి, నేను ఇంతవరకు నేను ఏమి చేయలేదు సార్. ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మా బాధలన్నీ మీతో మాట్లాడి బాధలు పడుతున్నాం సార్. మేము అంతకు మించి మేము ఏమి చేయలేము సార్. మీకు సహాయం చేయమని కోరుకుంటున్నాం సార్. ఈరోజు శృతివనంలో పనిచేసినటువంటి మహిళా కార్మికులు, వాళ్ళకి 5 నెలల నుంచి 6 నెలల నుంచి జీతం ఇవ్వకపోగా అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వాళ్ళను దుర్భాషలాడి, మీ చేతనైంది చేసుకోండి, మీరు ఉంటే మాత్రం మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాల్సి వస్తుంది, మిమ్మల్ని మేము తీసేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి రకరకాలైనటువంటి బూతులతోటి అటువంటి ప్రవర్తించిన ఆ ఇన్ఛార్జి ముందు అక్కడ ఉండకూడదు అనేది మా డిమాండు. రెండోది, వాళ్ళకు జీతాలు ఇవ్వకపోతే విజయవాడలో ఉన్నటువంటి CIT నాయకత్వము, రకరకాలైనటువంటి యూనియన్లు ఉన్నాయి, మొత్తం అక్కడికి వచ్చి కూర్చొని మీరు జీతాలు ఇవ్వకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. అదే కాదు, ఇవాళ ముందున్న మా నాయకులు మాట్లాడారు, ఇది గవర్నమెంట్ నడపాల్సినటువంటి వనం, ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి రకరకాలైనటువంటి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అది సరైనది కాదు. జీతాలు ఇవ్వకపోగా కార్మికులకి రకరకాలైనటువంటి పద్ధతుల వలన హింసిస్తూ ఉంటే చూస్తూ వాళ్ళ యూనియన్ ఊరుకోదని చెప్పేసి, CIT ఊరుకోదని చెప్పేసి ఇవాళ హెచ్చరించాల్సినటువంటి అవసరం వచ్చింది. వెంటనే ఆ సమస్య పరిష్కారం కాకపోతే మొత్తం యూనియన్లందరినీ కలుపుకొని, సంఘాలందరినీ కలుపుకొని మేము అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి మాటిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం దగ్గర పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నటువంటి వారికి 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వారు ఎలా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి, సంక్రాంతి పండుగ జరుపుకోవాలి, కనుమ పండుగ జరుపుకోవాలి అంటే ఒక రకంగా నెలాఖరులో పనిచేసిన క్రమంలో 10వ తారీఖు లోపల జీతాలు ఇవ్వమని చెప్పి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం చెబుతూ ఉంటే అన్ని రకాల కార్మికులకి, ఉద్యోగులకు మాత్రం 10 లోపే పడతాయి. చాలామందికి 1-2 తారీఖులో పడతాయి. కానీ పారిశుద్ధ్య కార్మికులుగా ఎక్కువ మంది మెజార్టీగా దళిత గిరిజనులకు సంబంధించిన వాళ్ళగా దాదాపు 5 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వారు ఏ రకంగా ఉండాలి? అందుకోసంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ప్రభుత్వం జోక్యం చేసుకొని వారికి వెంటనే 5 నెలల జీతాలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఈ ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఈరోజు ఆర్కే ఏజెన్సీ వాళ్ళు చాలా దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్కే ఏజెన్సీ మాట్లాడే మాటలు వాటి మీద సుమోటోగా కేసు తీసుకోవాలి. ఆ రకంగా ఆర్కే ఏజెన్సీ వాళ్ళు ఆ రకంగా మాట్లాడటం అనేది సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. అందుకోసంగా ఆర్కే ఏజెన్సీ తీసేసి ప్రభుత్వమే దీన్ని హ్యాండ్ చేసుకొని వాళ్ళకి జీతాలు చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం అనేది ఈరోజు ఒక ప్రపంచ పర్యాటకంలో భాగంగా ఉండాలని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. అందుకోసంగా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రభుత్వం తీసుకొని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీనికోసంగా ప్రభుత్వమే దీనికి నిధులు కేటాయించి ఖర్చు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలా కాకుండా వచ్చేటువంటి పర్యాటకుల దగ్గర వసూలు చేసి ఆ రకంగా చేసినందు వల్ల వాళ్ళ జీతాలకి సరిగా కాదు. అందుకోసంగా ప్రభుత్వమే దీన్ని పర్యాటక కేంద్రం నడిపే క్రమంలో దీనికి ప్రత్యేక నిధులు కేటాయించి ఆ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే అందరివాడు కాబట్టి అందరివాడుగా వచ్చినటువంటి ఈ యొక్క స్మృతివనంలో అందరూ ఆకర్షించే విధంగా ఆ రకంగా గౌరవ ప్రభుత్వం చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. అండ్రా మాల్యాద్రి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కెమెరామెన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, అంబేద్కర్ స్మృతివనం నుంచి.